హలో అండి, ఈరోజు గీ మసాలా దోశ విత్ రాయలసీమ స్పెషల్ ఎర్రకారంతో చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. సో దీంట్లోకి వచ్చేసరికి పల్లి చట్నీ కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కనుక ఇది చేసి పెట్టారంటే మీరు ఎప్పుడు దోశ వేసుకున్నా ఇలాగే కావాలనుకుంటారు. అంత టేస్ట్గా ఉంటాయి. బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే. సో ఫస్ట్ అయితే ఎర్రకారం కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ చనాదాల్ అలాగే 1 స్పూన్ జీరా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని అట్లా ఒక్కసారి మిక్స్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవడమేనండి. మొత్తం కూల్ అవ్వనివ్వాలి. సో అది మిక్చర్ కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోనే వెల్లుల్లి ఒక 8 నుంచి 10 వరకు సోక్ చేసుకున్న మిర్చి వేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిక్చర్ అలాగే ఉప్పు పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అందులోనే మనం మిర్చి నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా అండి, అది కూడా కొంచెం యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. సో దోసపైకి ఎర్రకారం రెడీ అండి. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే. మసాలా కోసం వేరే ప్యాన్ తీసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్క మగ్గేంత వరకు మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం పొటాటోని బాయిల్ చేసుకొని పీల్ చేసేసి స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. పొటాటో వేసుకున్న తర్వాత పసుపు కొంచెం వేసుకోండి, ఉప్పు, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు బంగాళదుంపల్లో కూడా ఉప్పు వేస్తాం కదా, సో కొంచెం వేసుకోండి. కారం వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచి నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. సో మసాలా కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దోశ వేసుకొని దోశ పైన ఎర్రకారం వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పొటాటో మిక్చర్ ఉంది కదండి, పొటాటో మసాలాను కూడా వేసుకోవాలి. వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని గీ వేసుకోవాలండి. మనం గీ దోశ వేసుకుంటున్నాం కదా, సో గీ వేసుకొని రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బాగా కాలింది అనుకున్న తర్వాత దోశని ఫోల్డ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేయండి. తర్వాత తీసేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అండి. మీరు ఇంకా దోశలు కూడా సేమ్ ప్రాసెస్లో ఫస్ట్ ఎర్రకారం వేసుకోవాలి. దానిపైన మసాలా వేసుకొని గీ అప్లై చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటే అంటే వన్ సైడే రోస్ట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 4 దోశలు వచ్చాయండి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా, పుణ్యమేదో చేసి ఉంటానే, నేడు నేను నిన్ను పొందానే, ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్ నా పెళ్ళామే, నాడు బ్రహ్మ కోరి రాసాడే, నీకు నాకు ముడి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.